ఇసుక మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతుండడం గమనార్హం. స్థానిక అవసరాలకు మినహా బయటి ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా చేయకూడదన్న నిబంధనల్ని ఏమాత్రం లెక్క చేయకపోవడం శోచనీయం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా, రహస్య డంపింగ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మండలంలోని కాలువ ప్రాంతంలో ఇసుక ఆస్తుల అక్రమాలకు అధికారులు ఏమాత్రం కళ్లెం వేయలేకపోతున్నారన్న విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు అధికారుల నిఘా ఉన్నప్పటికీ ఇసుక మాఫియా అక్రమాలను ఏమాత్రం నిలువరించలేకపోతున్నారన్న విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. మండలంలోని ఏకంగా జేసీబీ యంత్రాలతో ఇసుకను డంపింగ్ చేస్తూ అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నించిన గ్రామస్తులను బెదిరింపులకు గురి చేయడంతో మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా వారికి వినపాలు ఇక్కడ ఆలమూరు మండలం చిప్పల గ్రామంలో మట్టి తోలకాలు విపరీతంగా జరుగుతున్నాయి. అవి మరి ఇంత లోతు మట్టి తీసేసి ఏ పట్టాలు ఇచ్చిన పట్టాలు లేకుండా మట్టి తీసి చాలా దళారులు మట్టిని తవ్వేసుకుని అమ్మేసుకుని పెట్టుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి కనీసం ఏమాత్రం కొన్ని లాభం చేకూర్చినా ఇబ్బంది లేదు. అయితే మొత్తం అంతా ఇక్కడ ఉన్న దళారులే తినేస్తున్నారు. అక్రమ తవ్వకాలు ఇవన్నీ మరి మీడియా వారు మమ్మల్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఎవరన్నా తప్పుడు కేసులని మమ్మల్ని బెదిరించి చాలా ఊరికే చేస్తున్నారు. కేసులు కూడా పెట్టారు, తప్పుడు కేసులు కూడా పెట్టారు. అయినా కానీ మేము భరాయించామండి. కాకపోతే దీని గురించి చాలాసార్లు కంప్లైంట్ పెట్టాం. ఏ అధికారులు హలో ఎవరు? ఏమి పేడలోంచి అండి మేము ఎస్సీ కుర్రోళ్ళు. హలో, అదే మేము పేడలోంచి అండి ఎస్సీ కుర్రోళ్ళు. చెప్పమ్మా. నా పేరు ముసలి అంటారండి. చెప్పమ్మా. సార్ ఈ లారీలు ఎవరు తోలుతారు సార్? ఎవరి ద్వారా తోలుతున్నాయి సార్? ఈ లారీలు మట్టి ఎవరి ద్వారా తోలుతున్నాయి సార్? మాది వాడపాలెం అమ్మా. వాడపాలెం ద్వారా అంటే ఇప్పుడు ఇటుక బట్టీలకి తోలమని పర్మిషన్ ఇచ్చారు సార్? మట్టి కొనుక్కొని తోలుతున్నాం. అదే కొనుక్కుని తోలుతున్నారు సార్ ఎంఆర్ఓ. అలాగే వాళ్ళ ద్వారానే డిపార్ట్మెంట్ చెప్పే తోలుతాండి. అదే ఎమ్మెల్యే గారి ద్వారా తోలుతున్నారు అని చెప్పారండి మీ డ్రైవర్ గారు. డిపార్ట్మెంట్ తోలదండి, మట్టి మా సొంత మట్టి కొనుక్కొని తోలుతుంది. చేయలేదు, కొనుక్కొని తోలుతున్నాం. ఇటుక బట్టీలు తోలుకొచ్చండి అలాగా? ఇటుక బట్టీలు తోలుకొచ్చండి. ఏవి బళ్ళు వేసుకుని నైట్ టైం ఇది ఎస్సీ అదే సిసి రోడ్లోకి వెళ్ళి తోలేచ్చు, స్టేషన్ ఇంకా తోలేచ్చు మాట అండి. అదే చెప్తున్నారు కదా సార్, మీరు తోలచ్చు అంటున్నారు కదా. సరే మానేమంటే మానేస్తాను. కాదండి బాబు, ఎమ్మెల్యే గారు తూలుకోమన్నారు, ఎమ్మెల్యే గారిది ఇది అని చెప్తున్నాడు. ఎందుకండి ఆ పార్టీ పరువు తీసేస్తారు కాదు, పార్టీ పరువు తీసేస్తారంటే సత్యానందం గారికి మైనస్ కదా ఇది. ఈ సీసీ రోడ్లో పెద్ద ఇది పెట్టుకుని తోలుతున్నారు. ఆపేస్తాంలే, 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మాకు నిద్రలు ఉండలేదు. పెద్ద పెద్ద డోర్లు కొట్టేసి ఆ డోరు ఎక్కడి నుంచి కిలోమీటర్ దూరం వినపడుతుంది. ఆపేము కదండి మేము. మా సొంత చేలు ఉన్నాయండి బాబు, మేము తోలుకొచ్చారని అడగండి. పోనీ మాకు పర్మిషన్ చెప్తారా? డిపార్ట్మెంట్ చెప్పేది వెళ్తున్నారా? అదే డిపార్ట్మెంట్కి చెప్తే తోలేసుకొచ్చండి పబ్లిక్ని. ఏం పేరండి మీ పేరు? నా పేరు సతీష్ గారా? ఏ సతీష్ అండి? హలో, ఏ సతీష్ అండి? నా పేరు సతీష్, బండారు సతీష్ గారట. సరే ఇక్కడ ఆపేం సార్. నా పేరు ముసలి అంటారు సార్, ముసలి అండి. ముసలి అంటారు. ఏంటి మీరు వచ్చిందంటే తోలుకోవడానికి ఆపేలా?
సరే ఆపేస్తాను అండి ఆపేస్తానే. మేము ఆల్రెడీ ఆపేవాడు సార్. మరి మీరు మీ ఆల్రెడీ సరే ఇప్పుడు ఆ బండి వదిలేయండి, తోటం ఆపేస్తారు. 3 రోజుల నుంచి 3 రోజులు మట్టి ఏకవర్షంగా డబ్బా బాధేస్తుంటే డోర్లు ఆపేస్తారా అని మీరు చాలా చక్కగా చెప్తున్నారండి. మీరు ఇంట్లో పడుకుని అడిగితే అంటే నిన్న ఎమ్మెల్యే గారు బళ్ళే అన్నారు, ఈ రోజు ఎమ్మెల్యే గారు ఇంకా ఎమ్మెల్యే గారి పేరు చెప్పేసి ఇంకా నన్ను ఆపారా? అడిగాము. అడిగితే ఉన్నారు ఎమ్మెల్యే గారి బండి అంటే అన్న సరే అది బాగా మేము తెలుసుకున్నాం, ఎమ్మెల్యే గారిది కాదు, ఎమ్మెల్యే గారి తోలటం ఏంటి అని అన్నారు. అలా పేర్లు చెప్పుకుని సరే అండి, పొద్దుట ఎమ్మెల్యే గారితో మాట్లాడతాంలేండి బాబా. సరే